హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 831 పాయింట్స్ గెయిన్ అయ్యి 60,138 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 258 పాయింట్స్ గెయిన్ అయ్యి 17,930 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 648 పాయింట్స్ గెయిన్ అయ్యి 39,764 దగ్గర క్లోజ్ అయింది. ఈ రీసెంట్ డేస్లో మార్కెట్లో రెగ్యులర్గా మనం సెల్ ఆఫ్ని అయితే చూస్తున్నాం. స్పెషల్లీ ఎఫ్ఐఎస్, ఈవెన్ ఫ్రైడే కూడా ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ సెల్ ఆఫ్. లాస్ట్ 9 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కూడా ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్ చేస్తూనే ఉన్నారు. అండ్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఫ్రైడేలో 5,142 crore ఇప్పటి వరకు చేసిన ఎఫ్ఐఎస్ సెల్లింగ్లో హ్యూజ్ పోర్షన్ అది. అండ్ ఎంటైర్ అక్టోబర్ నెలకు గాను 25,000 crore దగ్గరగా నెట్ సెల్ ఆఫ్ అయితే చేశారు. ఆన్ మంత్లీ బేసిస్ బిగ్గెస్ట్ ఎఫ్ఐఎస్ ఒక అవుట్ ఫ్లో ఈ ఇయర్లో. ఐ థింక్ లాస్ట్ జూలైలో కూడా ఇలాంటి సిమిలర్ ప్యాటర్న్ లోనే ఎఫ్ఐఎస్ ఒక అవుట్ ఫ్లోస్ అయితే కనిపించాయి. అండ్ రీసెంట్ గా మనం అనుకుంటుంది 17,750 లెవెల్ బ్రేక్ అయితే మన వ్యూని మార్చుకుంటాం. షార్ట్ టర్మ్ ఒకవేళ అది బ్రేక్ అయితే సస్టైన్ అయితే షార్ట్ టర్మ్ నెగిటివ్ గా ఉంటాం అని. ఎస్, అది బ్రేక్ అయింది. అండ్ షార్ట్ టర్మ్ వ్యూ కూడా నేను నెగిటివ్ గానే తీసుకున్నాను. 18,040 లెవెల్ అబౌవ్ వచ్చి సస్టైన్ అయితే కానీ అగైన్ ఆ షార్ట్ టర్మ్ నెగిటివ్ వ్యూ అగైన్ పాజిటివ్ గా చేంజ్ చేయకూడదని. బట్ ఇవాళ మార్కెట్ లో కనిపిస్తున్న స్ట్రెంత్ మార్కెట్ ఫర్దర్ గా కూడా టాప్ సైడ్ కి మూవ్ అవుతుందని ఒక పాజిటివ్ వ్యూని అయితే క్రియేట్ చేస్తుంది. బట్ ఎనీవే 18,040 నియర్గానే ఉంది కాబట్టి ఆ లెవెల్ అబోవ్ సస్టైన్ అవుతుంటేనే మార్చుకుందాం వ్యూని. బట్ ఇది జస్ట్ డెడ్ క్యాట్ బౌన్స్ అయితే కాదు. మీన్స్ ఏదో మార్కెట్ పడిపోయింది కాబట్టి అగైన్ జస్ట్ అలా రికవరీ అన్నట్టు కనిపించట్లేదు. బట్ ఓవరాల్ గా ఇవాళ వచ్చిన మార్కెట్లో వచ్చిన మూవ్ కొంత పాజిటివ్ వ్యూని క్రియేట్ చేస్తుంది. అయితే డౌన్ సైడ్ ఇంపార్టెంట్ సపోర్ట్ నైనా బ్రేక్ చేయాలి, ఆ టాప్ సైడ్ వచ్చి ఈ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ నైనా సరే అబోవ్ వచ్చి సస్టైన్ అవ్వందే ట్రేడింగ్ యాక్టివిటీ మార్కెట్లో తీసుకునే దానికైతే కంఫర్ట్ అయితే ఉండదు. అండ్ మీకు గుర్తుంటే సిమిలర్ టైప్ ఆఫ్ యాక్టివిటీ మనకు ఆగస్ట్ స్టార్టింగ్లో కనిపించింది. మోస్ట్ ఆఫ్ ద మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువగా కరెక్షన్ కనిపిస్తుంది. ఈవెన్ నిఫ్టీలో కూడా మనకి ఒక సిమిలర్ ప్యాటర్న్లోనే కరెక్షన్ కనిపించింది. కాకపోతే కొంత టైం తర్వాత అగైన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఎక్కువగా కరెక్ట్ అయ్యాయో అగైన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో మనకి ర్యాలీ. అండ్ ఈవెన్ నిఫ్టీ కూడా ఆ పాయింట్స్ నుంచి ఇంకా ఎక్కువగా ర్యాలీ అవడం జరిగింది. సో ఈ రీసెంట్ డేస్లో ఏదైతే మార్కెట్ కరెక్ట్ అయిందో అది కంప్లీట్ అయిందా, ఇక్కడ బాటమ్ని ఫామ్ చేసి ఫర్దర్గా మార్కెట్ రికవర్ అవ్వడానికి ప్రయత్నిస్తుందా, ఫర్దర్గా మార్కెట్ స్ట్రెంత్ చూపిస్తుందా అనేది ఒక మేజర్ క్వశ్చన్. అందుకోసం నేను 18,040 లెవెల్ వరకు అయితే వెయిట్ చేస్తాను. అవో 18,040 ఫర్దర్గా మార్కెట్ రిలేటెడ్గా షార్ట్ టర్మ్ వ్యూ బులిష్గా అయితే చేంజ్ చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ స్ట్రాంగ్ రికవరీని అయితే ఇవాళ చూపించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, మనకి ఫెడ్ వాళ్ళ మీటింగ్ ఉంది. సో సెకండ్ అండ్ థర్డ్ ఫెడ్ మీటింగ్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఫెడ్ మీటింగ్ ఒక అవుట్కమ్ వస్తుంది. అండ్ ఫోర్త్ మనకి థర్స్డే ముహూర్త్ ట్రేడింగ్ ఉంటుంది. ఈవినింగ్ 6:15 నుంచి 7:15 వరకు కూడా మనకి ముహూర్త్ ట్రేడింగ్ 1 hour వరకు జరుగుతుంది థర్స్డే. మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకుంటూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, లైక్ ఈ ఐపీఓస్ వస్తున్నాయి కదా, ప్రెసెంట్ రన్ అవుతున్నాయి కదా చాలా ఐపీఓస్. వాటిల్లో నేను వేటిల్ని ఇంపార్టెంట్గా గమనిస్తున్నాను. 3 ఐపీఓస్ అప్లై చేయాలంటే నేను వేటిల్ని సెలెక్ట్ చేస్తాను అండ్ ఏ ఆర్డర్లో సెలెక్ట్ చేస్తాను అన్నది కూడా నేను మీతో అప్డేట్ చేస్తాను. బట్ ఫస్ట్ మైంట్రీ గురించి మాట్లాడుకోవాలి. ఈ స్టాక్ ఇవాళ 5% దగ్గరగా టాప్ సైడ్ మూవ్ అయింది. వీళ్ళు ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేస్తున్నారు. వీళ్ళు డిజిటల్ హెల్త్ పాస్పోర్ట్ని లాంచ్ చేశారని చెప్తున్నారు. ఈ డిజిటల్ హెల్త్ పాస్పోర్ట్ ఎవరికి యూజ్ అవుతుందంటే ఎవరైతే ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఉంటారో, మీన్స్ ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి ట్రావెల్ అవుతూ ఉంటారు. ఈ వైరస్ రిలేటెడ్గా రెస్ట్రిక్షన్స్ మనకి వివిధ దేశాల్లో విధిస్తూ ఉంటారు కాబట్టి వాటి రిలేటెడ్గా ఈ డిజిటల్ హెల్త్ పాస్పోర్ట్ ఆ ట్రావెలర్స్కి యూజ్ అవుతుందని, వైరస్ రిలేటెడ్గా టెస్ట్లని ఎక్కడ చేయించుకోవచ్చు, ఆ టెస్ట్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అండ్ ఆ రిజల్ట్స్ని కూడా డిజిటల్గా స్టోర్ చేసుకుంటూ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్ అండ్ ఇతర డాక్యుమెంట్స్ని కూడా ఆ డిజిటల్ హెల్త్ పాస్పోర్ట్లో స్టోర్ చేసుకోవచ్చు అనేలా ఇది ట్రావెలర్స్కి, గ్లోబల్ ట్రావెలర్స్కి యూజ్ అవుతుందని ఎలా మైంట్రీ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ప్రతి మంత్ స్టార్టింగ్ వీక్ మనకి ఆటో సేల్స్ డేటా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈసారి కొంత బెటర్గానే డేటా కనిపిస్తుంది. మారుతి సుజుకి వాళ్ళ సేల్స్ మంత్ ఆన్ మంత్ కంపారిజన్, మీన్ సెప్టెంబర్ మంత్తో కంపేర్ చేస్తే అక్టోబర్ మంత్కి వీళ్ళ సేల్స్ 60% దగ్గరగా గ్రో అయ్యాయని చెప్తున్నారు. అండ్ అశోక్ లీలాండ్ సెప్టెంబర్ మంత్తో కంపేర్ చేస్తే అక్టోబర్ మంత్కి 16.2% గ్రో అయిందని చెప్తున్నారు. అండ్ కమింగ్ టు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ 32% దగ్గరగా మంత్ ఆన్ మంత్ కంపారిజన్లో గ్రో అయిందని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా గమనించాల్సింది, టాటా మోటార్స్ ఒక ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్, అది మంత్ ఆన్ మంత్ కంపారిజన్లో 47% అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 276% దగ్గరగా గ్రో అయింది. అండ్ ఈవీ సెగ్మెంట్లో కార్స్, ప్యాసింజర్ వెహికల్ కార్స్ 1500 కార్ రన్ రేట్తో టాటా మోటార్స్ ఒక ఈవీ కార్ సేల్స్ గ్రో అవుతుండడం కూడా మనం టాటా మోటార్స్ రిలేటెడ్గా మరీ స్ట్రాంగ్ పాజిటివ్ ఏం కాదు ఈ నెంబర్. బికాస్ ఇది ఇనిషియల్ స్టేజెస్లో ఉంది కాబట్టి ఏమాత్రం సేల్స్ పెరుగుతున్నా మనకి 100 or 300% గ్రోతే కనిపిస్తుంటుంది. బట్ ఇది ఒక డేటా పాయింట్లో చూస్తూ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్, దట్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో టాటా మోటార్స్ వాళ్ళు గ్రోత్ని చూపిస్తున్నారన్న విషయాన్ని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. టాటా మోటార్స్ వాళ్ళు చెప్తున్నది గ్లోబల్గా జేఎల్ఆర్, మీన్స్ వీళ్ళకి ఎక్కువగా రెవెన్యూస్ని తీసుకొస్తున్నా ఈ జాగ్వార్ అలాగే ల్యాండ్ రోవర్ బ్రాండ్ నుంచి డిమాండ్ చాలా స్ట్రాంగ్గా ఉందని, మీన్స్ అక్కడ బెటర్ సేల్స్ వీళ్ళు కమింగ్ క్వార్టర్స్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారని. అండ్ ఇండియన్ బిజినెస్ దగ్గరికి వస్తే ప్యాసింజర్ వెహికల్ కార్ సెగ్మెంట్లో వీళ్ళ గ్రోత్ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంది. అండ్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ కూడా గ్రాడ్యువల్గా గ్రో అవుతున్నట్లు టాటా మోటార్స్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. సెమీ కండక్టర్స్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ నియర్ టైంలో ఆ ఇంపాక్ట్ అయితే మా మీద ఉంటుంది. కానీ బట్ ఆ ఇంపాక్ట్ ఎంత తక్కువ అయితే అంత తక్కువ ఉంచేలా
మా బెస్ట్ మేము ప్రయత్నిస్తున్నాం అనేలా టాటా మోటార్స్ వాళ్ళు అయితే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ శిల్పా మెడికేర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు డెవలప్ చేస్తున్న రీకాంబినెంట్ హ్యూమన్ ఆల్బుమిన్ రిలేటెడ్ గా వీళ్ళకి ఫేజ్ 1 హ్యూమన్ ట్రయల్స్ మీన్స్ మనుషుల మీద ట్రయల్స్ చేయొచ్చు అనేలా వీళ్ళకి అప్రూవల్ అయితే దొరికింది. అసలు ఇందుకు ఇది ఎక్కడ యూజ్ అవుతుంది? వ్యాక్సిన్స్ ఉంటాయి కదా, వ్యాక్సిన్ లో ఉన్న కంటెంట్ స్టెబిలైజ్ చేయడానికి. నెక్స్ట్ ఉజ్జీవన్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ రిలేటెడ్ ఒక స్ట్రాంగ్ పాజిటివ్ అప్డేట్ వచ్చింది అండ్ ఆ అప్డేట్ వచ్చింది కూడా సాటర్డే October 30 ఈవినింగ్ 4:12 అరౌండ్ ఈ అప్డేట్ అయితే మార్కెట్స్ కి ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ అయింది. బట్ ఈవెన్ అప్డేట్ తర్వాత కూడా స్టాక్ లో ఇవాళ గ్రేట్ యాక్టివిటీ అయితే కనిపించలేదు. బికాస్ సాటర్డే కంటే ముందే ఫ్రైడేనే మనకి స్టాక్ లో ఒక గ్రేట్ యాక్టివిటీ. సో 20% దగ్గరగా స్టాక్ ప్రైస్ ఆల్రెడీ ఫ్రైడే మార్కెట్ టైమ్స్ లోనే రియాక్ట్ అయింది. మీన్స్ ఇన్ సింపుల్ టర్మ్స్ అప్డేట్ వచ్చింది సాటర్డే బట్ స్టాక్ రియాక్ట్ అయింది ఫ్రైడే. కాబట్టి ఫస్ట్ ఈ అప్డేట్ బిగ్ పీపుల్ కొంతవరకు లీక్ అయి ఎక్స్చేంజెస్ కి అప్డేట్ అయిందని ఒక క్వశ్చన్ మార్క్స్ కూడా వస్తుంటాయి. ఇలాంటి కేసెస్ చాలా మార్కెట్ లో కనిపిస్తుంటాయి. పెద్ద అప్డేట్ ఉంటుంది, చాలా పాజిటివ్ అప్డేట్, కానీ ఆ అప్డేట్ రాక ముందో లేకపోతే కొన్ని రోజుల ముందు నుంచో స్టాక్ ప్రైస్ లో ఒక స్ట్రాంగ్ యాక్టివిటీ కనిపిస్తూ ఉంటుంది. అలాంటి కేసెస్ లో అప్డేట్ స్ట్రాంగ్ పాజిటివ్ అని మనకు అర్థం అవుతున్నా ముందు రోజుల్లో ఎన్ని రోజులు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది, ఎంత పర్సెంట్ ఆల్రెడీ ర్యాలీ అయిందనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకొని ఫర్దర్ గా యాక్టివిటీ తీసుకోవాలి. సో వస్తున్న అప్డేట్ ప్రకారం ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ రెండింటి అమాల్గమేషన్ మీన్స్ ఈ రెండింటి మర్జర్ ని కంపెనీ బోర్డ్ యాక్సెప్ట్ చేసిందనేలా ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. సో ఇలా అమాల్గమేషన్ ఈ మెర్జర్ అయిపోతే హోల్డింగ్ కంపెనీ డిస్కౌంట్ ఇప్పటి వరకు ఏ తక్కువ వాల్యుయేషన్స్ అయితే ఈ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంటూ వచ్చాయో అవి బ్యాలెన్స్ అవుతాయి. కాబట్టి ఇక్కడ నుంచి రీరేట్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ప్రీవియస్ గా కూడా కొంతవరకు ఫిల్ అయింది అండ్ రీసెంట్ గా వచ్చిన 20% ర్యాలీతో మోస్ట్లీ ఆ హోల్డింగ్ డిస్కౌంట్ అనేది బ్యాలెన్స్ అయితే అయింది. నెక్స్ట్ ఆల్రెడీ పోస్ట్ చేసిన నెంబర్స్ అండ్ ఈవెన్ ఇవాళ పోస్ట్ చేసిన నెంబర్స్ ని కూడా కొన్నింటిని డిస్కస్ చేద్దాం. మొదట ఆటో సెక్టర్ రిలేటెడ్ ఉన్న యాక్సెలరీస్ కంపెనీస్ని గమనించారంటే లైక్ మెయిన్ కంపెనీసే కాకుండా వాటి మీద ఆధారపడ్డ కంపెనీస్ని గమనిస్తే చాలా వరకు కంపెనీస్లో మార్జిన్ ఒక ప్రెషర్ అయితే కనిపిస్తుంది. బికాస్ రా మెటీరియల్ ప్రైజెస్ అక్రాస్ ద బోర్డ్ పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టైర్ కంపెనీస్ యూజ్ చేసుకునే రబ్బర్ ప్రైజెస్ కానీ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కానీ ఇవి పెరుగుతున్నాయి. ఈవెన్ ఇతర కంపెనీస్ యూజ్ చేసే మెటల్ ప్రైజెస్ కూడా టైం టు టైం పెరుగుతూనే ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద ఆటో కంపెనీస్ అండ్ ఆటో యాక్సెలరీ కంపెనీస్ మీద కూడా మార్జిన్ ప్రెషర్ అయితే పడుతుంది. మార్జిన్ ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో ఈవెన్ ప్రీవియస్గా వాళ్ళు సంపాదిస్తున్న రెవెన్యూస్ సంపాదిస్తున్నా వాళ్ళకి ప్రాఫిట్లో డిక్లైన్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ అలాంటి కేసులో కూడా బెటర్గా నెంబర్స్ని పోస్ట్ చేసిన ఆటో యాక్సెలరీ కంపెనీస్ అపోలో టైర్స్ అండ్ ఈవెన్ ఎల్జీ బాలకృష్ణన్ స్టాక్ ఇంకా కూడా చాలా అండర్ వాల్యూడ్లో ఉంది ఇతర ఆటో యాక్సెలరీస్ కంపెనీస్తో పోలిస్తే. కానీ మెయిన్ ప్రాబ్లం అంతా కూడా ఈవీ డిస్రప్షన్లో. బికాస్ ఈ ఆటో సెక్టర్లో ఒకవేళ ఈవీ థీమ్ ప్లే అయ్యి స్పీడ్గా ఈ 2-వీలర్ సెగ్మెంట్ని ఈవీ స్పేస్ కానీ క్యాప్చర్ చేస్తూ ఉంటే ఎల్జీ బాలకృష్ణన్ వాళ్ళకి కొంత డిసడ్వాంటేజ్ ఉంటుంది. బికాస్ వాళ్ళు ఈవీ ప్లేలో లేరు, ఎలక్ట్రిక్ వెహికల్ థీమ్లో వాళ్ళు లేరు. వాళ్ళంతా ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ రిలేటెడ్గా ఉన్న వెహికల్స్కి వీళ్ళు విడిభాగాలను సప్లై చేస్తుంటారు. కాబట్టి థ్రెట్ ఉంటుందా అని కూడా మార్కెట్లో కొంత డిస్కౌంట్లోని ఈ కంపెనీ ప్రెసెంట్ ట్రేడ్ అవుతుంది. ఈవెన్ ఈ రిజల్ట్స్ పోస్ట్ చేసి ఇంతలా ర్యాలీ అయిన తర్వాత కూడా వీళ్ళ నెంబర్స్ని మాట్లాడుకుంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో రెవెన్యూస్ 46.8% అండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కంపెనీస్ కి మార్జిన్స్ పడుతున్నాయి అనుకున్నాం. కానీ వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 2% దగ్గరగా ఇంప్రూవ్ అయింది అండ్ నెట్ ప్రాఫిట్ 136% దగ్గరగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో మూవ్ అవడం మనం ఒక స్ట్రాంగ్ పాజిటివ్ గా తీసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఈపీఎస్ ని గమనించండి. లాస్ట్ క్వార్టర్లో 10.5 ఉంటే ఇప్పుడు అది 24.82 అండ్ ఈవెన్ అపోలో టైర్స్ ది కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే కొంత బెటర్గా కనిపిస్తూ అండ్ ఈవెన్ రెవెన్యూస్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో గ్రో అయ్యాయి. కాబట్టి నెట్ ప్రాఫిట్లో కూడా ఒక సిగ్నిఫికెంట్ గ్రోత్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో కనిపిస్తుంది. అండ్ మెటల్ స్పేస్ అనుకున్న దానికంటే బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇంకొన్ని మెటల్ కంపెనీస్ అయితే డెట్ని అప్పుల్ని చాలా డ్రాస్టిక్గా తగ్గిస్తున్నాయి. అందులో మాట్లాడుకోవాల్సింది సేల్ గురించి. రెవెన్యూస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో 30% అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ 7.1 బట్ మార్జిన్స్లో ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించలేదు. ఈవెన్ మెటల్ కంపెనీస్ రిలేటెడ్గా కూడా ఇన్పుట్ మీన్స్ వాళ్ళు యూజ్ చేసిన రా మెటీరియల్ ప్రైజెస్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి కోల్ ప్రైజెస్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఈ క్వార్టర్లో మనకి మార్జిన్స్లో డిప్ అయితే కనిపించింది. మార్జిన్స్ డ్రాప్ అవుతున్న రెవెన్యూస్లో వస్తున్న ఒక స్ట్రాంగ్ గ్రోత్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్తో వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ కూడా 11% దగ్గరగా గ్రో అవుతున్నాయి. దీనికి అడిషన్గా వీళ్ళు చేస్తున్నది వీళ్ళ డెట్ని క్వార్టర్ ఆన్ క్వార్టర్ లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే 5,722 crore దగ్గరగా ఒక్కసారిగా వీళ్ళు డెట్ని తగ్గించుకుంటున్నారు. సో వీటన్నిటితో పాటు వీళ్ళు ₹4 ఇంటర్మ్ డివిడెండ్ కూడా ప్రకటించారు. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎన్ఐఏ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 0.3% దగ్గరగా గ్రో అయింది. ఈవెన్ నెట్ ప్రాఫిట్ అనుకున్న అనుకుంటే కొంత బిలోనే ఉంది. అసెట్ క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో గ్రాస్ అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లో ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ పోస్ట్ చేస్తున్నాయి కదా రీస్ట్రక్చర్డ్ బుక్, అది లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే వీళ్ళకి కూడా పెరిగింది. లాస్ట్ క్వార్టర్లో అది వీళ్ళ ఎంటైర్ లోన్ బుక్ లో 2% ఉంటే ఇప్పుడు అది 2.9% అయింది. ఓవరాల్ వీళ్ళ నెంబర్స్ అటు బ్యాడ్ గాను లేవు, స్ట్రాంగ్ గా చాలా పాజిటివ్ గా ఉన్నాయనుకోవడానికి కూడా లేదు. స్లైట్లీ కొంత బిలో ఎస్టిమేట్స్ నెంబర్స్ ఉన్నాయి. అండ్ సెయిల్ ఎలా అయితే పర్ఫామ్ చేస్తుందో సిమిలర్ లైన్స్ లోనే వేదాంత నెంబర్స్ కూడా ఉంటాయి. బట్ వీళ్ళు రిలేటెడ్ గా డెట్ అయితే తగ్గించలేదు. స్టిల్ వీళ్ళు రిలేటెడ్ గా 20,400 crore డెట్ అయితే ఉంది. నెక్స్ట్ రీసెంట్గా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళని పెద్దగా ఇంపాక్ట్ చేయలేదు, కానీ
వాటి కారణంగా ఎయిర్టెల్ అలాగే వడాఫోన్ ఐడియా పెద్దగా ఇంపాక్ట్ అవుతున్న ఒక పాజిటివ్ సెంటిమెంట్ ఇవాళ ఎయిర్టెల్ అలాగే వడాఫోన్ ఐడియా రిలేటెడ్గా ప్లే చేసింది. ఇంతకీ వచ్చిన అప్డేట్ ఏంటి? మనకి ప్రీవియస్గానే అప్డేట్ ఉంది. ఈ దీపావళి కంటే ముందే మనకి జియో నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ అవబోతుందని. ఇది రిలయన్స్ వాళ్ళకి సంబంధించిన జియో వాళ్ళు అలాగే గూగుల్ వాళ్ళు ఇద్దరు కూడా పార్ట్నర్ అయి లాంచ్ చేస్తున్న మొబైల్. దీని రిలేటెడ్ ఒక డెడికేటెడ్ ఓఎస్ ని గూగుల్ వాళ్ళైతే డిజైన్ చేశారు. ఇందులో ఉన్న ప్రత్యేకత 10 రీజనల్ లాంగ్వేజెస్లో కంటెంట్ని కన్జ్యూమ్ చేయొచ్చు అని చెప్తున్నారు. మీన్స్ జస్ట్ ఇంగ్లీష్లోనే కాకుండా ఇతర లాంగ్వేజెస్లో కూడా సర్చ్ ఆర్ కావాల్సిన కంటెంట్ని ఆ ఫోన్ ద్వారా పొందొచ్చని, దానికోసమే ప్రత్యేకంగా వాళ్ళకు ఓఎస్ని కూడా డిజైన్ చేశారన్నట్టు గూగుల్ అలాగే రిలయన్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఈ ఫోన్ ఒక ప్రైస్ 6499 అని చెప్తున్నారు. మీన్స్ నియర్లీ 6500. యాక్చువల్గా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం బిలో 5000 రేంజ్లో ఈ మొబైల్ ఉంటుందని, బట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే అబోనే వీళ్ళు ప్రైస్ అయితే ఉంచారు. సో వీళ్ళు ట్యాప్ చేయాలనుకుంటున్న మార్కెట్ 2G మార్కెట్. మీన్స్ ఎవరైతే స్మార్ట్ ఫోన్స్ ని కొనలేరో ఆ సెగ్మెంట్ ని వీళ్ళు క్యాప్చర్ చేయాలనుకుంటున్నప్పుడు ఫోన్ ప్రైస్ ని చాలా అగ్రెసివ్ గా పెడతారు అనుకున్నారు. కానీ వీళ్ళు నియర్ టు 6500 రూపీస్ పెట్టడం అనేది దీని కారణంగా ఒక స్ట్రాంగ్ డిస్రప్షన్ వస్తుంది. టెలికాం సెగ్మెంట్ లో ఎక్కువ పీపుల్ జియోకి షిఫ్ట్ అయిపోతారని ఒక నెగిటివ్ సెంటిమెంట్ ప్రీవియస్గా ఏదైతే క్రియేట్ అయ్యి ఎయిర్టెల్ అలాగే వడాఫోన్ ఐడియాని ఇంపాక్ట్ చేసిందో, ఇప్పుడు వీళ్ళు పెడుతున్న ప్రైజింగ్తో మనకు అంత పెద్ద ఇంపాక్ట్ కనిపించదు అనేసరికి ఈ స్టాక్స్లో మనకి పాజిటివ్ మూవ్ అయితే కనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోవాలి, ప్రీవియస్గా కూడా రిలయన్స్ వాళ్ళు ఏదైనా ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేసి ఆ సేల్స్ పెద్దగా ఉండవంటే నెక్స్ట్ ఏదో ఒక ప్రమోషనల్ ఆఫర్ అనే పేరుతో వీళ్ళకి సంబంధించిన రిలయన్స్ రీటైల్ ఆర్ మల్టిపుల్ స్టోర్స్ లో ఆఫర్ అని పెడుతూ వాళ్ళ సేల్స్ ని పెంచే ప్రయత్నం కూడా చేస్తారు. సో ప్రెసెంట్ ఈ మొబైల్ ఒక ధర 6500, కానీ 6500 పే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 1999 మీన్స్ 2000 రూపీస్ పే చేసి నెక్స్ట్ ఈఎంఐలో ఫర్దర్గా కట్టాల్సిన డబ్బులు కట్టచ్చు అని చెప్తున్నారు. ఆ మొబైల్ రిలేటెడ్గా కట్టాల్సిన డబ్బుల్ని 24 ఆర్ 18 మంత్స్కి డివైడ్ చేసి ఆ మనీకి మంత్లీ రీఛార్జ్ని కూడా యాడ్ చేస్తూ ఆ రెండింటిని కంబైన్ చేస్తూ ఒక హైబ్రిడ్ ఈఎంఐని డిజైన్ చేశారు. నెక్స్ట్ ఐఆర్సిటీసీ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. డేటాని గమనిస్తే రెవెన్యూ 421 crore గా వీళ్ళు ప్రకటిస్తున్నారు. అండ్ వీళ్ళ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 357% అండ్ ప్రాఫిట్ నియర్లీ 350% దగ్గరగా గ్రో అయింది. అండ్ వీళ్ళు ఏ సెగ్మెంట్ నుంచి ఎంతెంత రెవెన్యూని సంపాదించుకుంటున్నారు అనేది ఇక్కడ మనం గమనిస్తే, సో వీళ్ళ రెవెన్యూస్ నియర్లీ 400 crore లో నియర్లీ 265 crore దగ్గరగా ఇంటర్నెట్ టికెటింగ్ నుంచి వీళ్ళు సంపాదించుకున్నారు. క్యాటరింగ్ సెగ్మెంట్ లో లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే గ్రోత్ అయితే కనిపిస్తుంది, కానీ అది ఎక్స్పెక్టెడ్ కంటే కొంత బిలోనే ఉంది. బట్ ఎంటైర్ డేటాని కంబైన్ చేస్తూ మనం ఓవరాల్ రిజల్ట్స్ ని పాజిటివ్ గా తీసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఐఆర్ఎఫ్సి వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. వీళ్ళ నెంబర్స్ కూడా బెటర్ గానే ఉన్నాయి. రెవెన్యూస్ 26% ఇయర్ ఆన్ ఇయర్, ప్రాఫిట్స్ 50% దగ్గరగా గ్రో అవుతూ 77 పైస్ పర్ షేర్ డివిడెండ్ ని కూడా ఐఆర్ఎఫ్సి వాళ్ళైతే ప్రకటిస్తున్నారు. నెక్స్ట్ ఇవాళ నైకా ఐపీఓ అయితే క్లోజ్ అవుతుంది. మీకు గ్రే మార్కెట్ ప్రీమియం నైకా నేను పోస్ట్ చేసిన పాయింట్ 1 అరౌండ్ అయితే 50% ఉంది. బట్ లేటర్ హెచ్ఎన్ఏ యాక్టివిటీ పెరుగుతూ ఉండేసరికి నియర్ టు 60% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ వస్తాయన్నట్టు నైకాలో మనకి యాక్టివిటీ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఇప్పుడు చాలా ఐపీఓస్ రన్ అవుతున్నాయి కాబట్టి ఉన్న ఐపీఓస్ రిలేటెడ్గా ప్రిఫరెన్స్ నేను మీకు అప్డేట్ చేయాలనుకుంటున్నాను. నేను నైకాన్ అయితే అప్లై చేశాను, అది నేను వీడియోలోనే చెప్పాను. అండ్ ఈవెన్ ఇవాళ ఆఫ్టర్నూన్ కూడా మీకు నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేయడం జరిగింది. సో ప్రెసెంట్ ఉన్న అన్ని ఐపీఓస్లో నేను ఫస్ట్ ప్లేస్లో నైకాన్ అయితే ఉంచుతున్నాను. స్ట్రాంగ్ గ్రే మార్కెట్ యాక్టివిటీ. సెకండ్ ప్లేస్లో పాలసీ బజార్. సో ఇదే 1 and 2 పొజిషన్స్. ఒకవేళ థర్డ్ ప్లేస్ నేను తీసుకోవాలంటే సిగాచీలో తీసుకుంటాను. అండ్ మోస్ట్లీ ఈ అన్ని కంపెనీస్ కూడా లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయాలనుకుంటే ఎటువంటి ఇష్యూ కూడా లేదు. బట్ షార్ట్ టర్మ్ ఆ లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తుంటే మాత్రం ఫస్ట్ ప్లేస్లో నైకా, సెకండ్ ప్లేస్లో పాలసీ బజార్ అండ్ థర్డ్ ప్లేస్లో సిగాచీని అయితే చూస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని మాట్లాడుకుందాం. నిఫ్టీ సపోర్ట్ 17,820 అండ్ రెసిస్టెన్స్ 18,060, 18,040 to 18,060 20 పాయింట్ రేంజ్ ని గమనిస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 39,240 అండ్ రెసిస్టెన్స్ 40,450. నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాని గమనిస్తే November 3rd వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా అండ్ ఈవెన్ November మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా, ఈ రెండింటిలో ఉన్న డేటాని మనం కంబైన్ చేస్తుంటే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ కి వెళ్తుంటే 17,700 అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి వెళ్తుంటే 18,200 మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ గా అయితే కనిపిస్తున్నాయి. సో 17,700 to 18,200 ఈ 500 పాయింట్ జోన్ లో మార్కెట్ కమింగ్ డేస్ లో ట్రేడ్ అవుతుందని నిఫ్టీ కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.